వీటి చిలకలు మనోడు ఇక్కడ ఉండొచ్చు. ఎవరిని మనం విమర్శిస్తాం లేదన్న. యేసుక్రీస్తు వారు ఏంటంటే పాపులు నరకానికి వెళ్ళకూడదని ఆయన ఏం చేశాడు, లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచి రెండో రాకల్లో ఆయన రాకపోతున్నాం. ఏంటంటే యేసుక్రీస్తు వారు నమ్ముకోవటం అంటే ఏమవుతుందంటే మనకు పరలోక రాజ్యం ఉంటుంది. ఎంత పాపినైనా సరే ఆయన క్షమిస్తాను అంటాడు. ఎంత ఇప్పుడు నీతిమంతుడు ఒకడు లేదు, అందరూ పాపం. మనిషి అన్నాక ఏదో కర్మ పాపాలు ఉంటాయి మనిషిలో. అది తీయాలంటే దేని వల్ల కదా, యేసుక్రీస్తు వారు అంటే పరిశుద్ధత, అంటే మత కాంచులు లేని వాళ్ళుగా పరిశుద్ధతగా ఉండాలి. అతను ఏంటంటే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడంటే పాపుల కోసం వచ్చాడు. అయితే ఎటువంటి పాపినైనా రవ్వ నేను పాపినైనా క్షమించి ప్రార్థన చేసుకుంటే ఆయన క్షమిస్తాడు. అంటే ఒక వ్యక్తి ఆ పాపంలో వెళ్ళిపోకుండా మరలా ఆయన ఏం చేస్తాడంటే అతనికి కొత్త జీవం. ఇప్పుడు నేను పూర్వం అల్లరిసరిగా తిరిగేవాడిని. ఇప్పుడు నేను దేవుళ్ళకి వచ్చాను, ఇంకా అవన్నీ వదిలేశాను. అంటే ఏంటంటే యేసుక్రీస్తు ఆ పాపం చేయకుండా అని చెప్తాడు. పాపం ఎంత పాపనైనా ఆయన క్షమిస్తాడు. క్షమించి మళ్ళీ ఆ పాపం చేయకుండా అని చెప్తాడు. అప్పుడు మనం ఏంటి, మారు మనసు కలిగి నేను పాపిని ప్రవ్వా అని నన్ను క్షమించని నోటితో ఒప్పుకుంటే ఆయన క్షమించేస్తాడు. అప్పుడు మనం రక్షణ తీసుకున్నాం అనుకో, ఆ పాపాలన్నీ ఆయన జ్ఞాపకం చేసుకోడు. అప్పుడు మనం ఏమవుతుంది, మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు మనం చనిపోయినా కానీ పరలోకంలో మనం నిత్యం ఆయనతో బతికే ఉంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే కులం మార్చుకోమలేదు, మతం మార్చుకోవాలి, హృదయం మనం పరిశుద్ధంగా ఉంచుకోమన్నాడు అంతే. మనం ఎవరన్నా అనుకోండి నువ్వు ఎందుకు నమ్ముకున్నావంటే ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం ఈ లోకానికి వచ్చాడు, నశించిపోతాను వెతకి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఆయన పుట్టి దేవునితో సమానం బాగా ఎంచుకోక కుమారుడుగా, అంటే దేవుడు డైరెక్టర్ రావాలంటే ఎవరు తట్టుకోలేరు కదా, ఆయన కోటి సూర్యుల కన్నా వీలుగా అలా మానవుడిగా వచ్చి చేసి పాపులుగా అందరూ కొరకు ఆయన ఏం చేశాడంటే ప్రాణం పెట్టి, ఆయన ఎంత మంచి దేవుడు అంటే క్షమించే దేవుడు అన్నమాట. మనం కూడా రక్షణ తీసుకుంటే ఏమవుతుందంటే పరలోక రాజ్యం ఉంటుంది. మనం కూడా రక్షణ పోబడి అనేక మందికి తెలియజేస్తాం. ఒక ఫ్యాక్టరీలో నువ్వు పనిచేస్తే యజమాని కింద నీ ద్వారా 10 మంది డెవలప్మెంట్ అవుతారు. అప్పుడు నువ్వేం చేస్తావు, ఆ ఫ్యాక్టరీ గురించి అనేక మంది చెప్తావు లేదా. అంతే ఒక వ్యక్తి ఏంటంటే మనం ఆయన ప్రేమను తెలుసుకున్నాక అనేక మందికి రక్షణ గురించి తెలియజేయాలి. అది యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఏముంటుందంటే మన పరలోక రాజ్యం ఉంటుంది. నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన గొప్ప దేవుడని ఆయన నమ్ముకుంటే మనం ఒక ఆత్మ నశించిపోకూడదని ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం చనిపోతే ఆత్మ నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఓకే.